మీరు ఒకరితో రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకోవాలా వద్దా, పేరెంట్సా లవ్ చేసినోడా అని చెప్పి చాలా ఆలోచిస్తారు కదా. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి కాసేపు. నాకు బ్రో మెసేజ్ చేశాడు. బ్రో ఏంటంటే సక్సెస్ఫుల్లీ డాక్టర్ అనమాట. యాక్చువల్లీ మనోడి శాలరీ ఎంతో తెలుసా, మంత్లీ 3 lakh. సక్సెస్ఫుల్ డాక్టరు, మంచి హాస్పిటల్, తిరిగి లేని లైఫ్ అసలు. ఒక అమ్మాయితో 3 years రిలేషన్షిప్లో ఉన్నాడు. సో క్యాస్ట్ ఇష్యూ అని చెప్పి అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సో మనోడు ఏంటంటే సీరియస్లీ స్ట్రక్ అయిపోయాడు అనమాట. నేను చాలా చెప్పి చూశాను. మనోడు ఏంటంటే రాలేకపోతున్నాడు బయటికి. లేదు బ్రో నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి. అంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. అంటే ఎంత హౌలే డెసిషన్ తీసుకుంటున్నారో ఒక అర్థం చేసుకోండి. బేసిక్గా పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయాలబ్బా, నేను కాదనట్లేదు. కాకపోతే నువ్వు చూస్ చేసుకున్నాడు పర్ఫెక్ట్ అనుకో, రిస్క్ చేసైనా పర్లేదు, అలాంటి వాడిని పెళ్లి చేసుకోండి. మీకు ఒక విషయం చెప్తా, ఈ జనరేషన్లో ఎలా వల్ల బతకచ్చు, కానీ నీకు సరైనోడు దొరకలేదు అనుకో, ఖచ్చితంగా లైఫ్ లీడ్ చేయలేవు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ మీరే రియలైజ్ అవుతారు ఆ విషయం. అలాగే ప్రతి ఒక్కరు లవ్ మ్యారేజ్ చేసుకోండి అని నేను చెప్పను. జస్ట్ నేను ఈ బ్రో కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న కోసం అని చెప్పి వీడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావు, బాగానే ఉంటావు, వాడు బాగానే చూసుకుంటే ఓకే. కానీ ఏవైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేదంటే నీకు వాడికి సెట్ అవ్వక కానీ ఉన్నారనుకో, అర్థం చేసుకునేది చాలా తక్కువ అనమాట. అది మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఏమైనా నిలకడగా ఉంటారా? ఆల్రెడీ ఇక్కడ ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నారు, వాడు గుర్తొస్తాడు అలాంటి టైంలో. మీరు వెళ్ళి ఏం చేస్తారు, మళ్ళీ వాడిని కెలుగుతారు. ఇక్కడ మీరు ఏంటంటే కాదనుకొని దెంగేస్తే దెంగేయండి, మళ్ళీ వెనక్కి వచ్చి ఇలాంటి వాళ్ళ లైఫ్ని నాశనం చేయొద్దు. ఫస్ట్ థింగ్ చెప్తున్నాను. అండ్ రెండోది ఏంటంటే, నువ్వు కాదు నీ పేరెంట్స్ని వదిలేసి పెళ్లి చేసుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూస్ చేసుకున్నాడు పర్ఫెక్ట్ అయితే, చెప్తున్నా కదా, ఖచ్చితంగా మహా అయితే ఎన్ని సంవత్సరాలు మాట్లాడరు, 1 లేదంటే 3 లేదంటే ఒక 5 years మాట్లాడరు. కానీ నీ సెలెక్షన్ రైట్ అయితే 10 years తర్వాత అయినా సరే తను చూస్ చేసుకున్న డెసిషన్ చాలా మంచిది, మేమైనా సరే ఇంత మంచి సంబంధం తేలేమేమో అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. నేను అలాంటి ఫ్యామిలీని చెప్తా. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది. అంటే మనం వెతికినా కానీ ఇంత మంచి సంబంధం దొరకదేమో అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారనమాట. ఇక్కడ ఏంటంటే నీ చాయిస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఫ్యూచర్లో అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మేబీ నీ ఫ్యూచర్ బాగుంటే ఓకే. ఇక్కడ నీ ఫ్యూచర్ బాగుండాలంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ బాగుండాలి. నువ్వు పెళ్లి చేసుకున్నాక వాడి నుంచి నాకు అన్ని కావాలంటే దొరకవు కదా. నాకు తెలిసి చాలా మందికి అవి దొరకవు. అడ్జస్ట్ అయి ఉంటే ఓకే. లేదు నేను అడ్జస్ట్ అవ్వలేను, నా వల్ల కాదు, నేను ఇండిపెండెంట్, నేను బ్రతుకుతాను, నాకు అవి కూడా కావాలన్నావు అనుకో, జీవితం సంకనాగిపోద్ది. సో నేను మీలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తా, నువ్వు లవ్ చేసినవాడు పర్ఫెక్ట్ అయితే కొంచెం కష్టమైనా పర్లేదు పెళ్లి చేసుకోండి. లేదు కాదు కూడదు ఇవో చిన్న చిన్న ఉన్నాయి అనుకుంటే మాత్రం వదిలేయండి, తప్పలేదు. సో ఓకే, మళ్ళీ అనమాట, నీ పార్ట్నర్ నీతో కరెక్ట్గా ఉన్నాడా, ఉంటే షేర్ చేయి.